ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీతో ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే బైబిల్లో పౌలు భక్తుడు ఒక వ్యక్తి గురించి చాలా ప్రాముఖ్యమైన మాటలు పలుకుతారు. ఈ రోజున సంఘంలో ఉంటున్న నీ గురించి, నా గురించి, మీ యొక్క దైవజనుడు, నా యొక్క దైవజనుడు ఈ విధమైన మాటలు పలికాడో లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ వ్యక్తి మరెవరో కాదండి, ఒనేసిము. ఆ వ్యక్తి ఫస్ట్ నష్టం కలుగజేసి పారిపోయిన వ్యక్తిగా ఆ వ్యక్తిని బైబిల్ మనం చూస్తాం. అయితే ఆ వ్యక్తి పౌలు దగ్గర ఉన్నప్పుడు పౌలు తర్ఫీదులో చాలా ఉపయోగకరమైన వ్యక్తిగా మారుతాడనమాట. దాన్ని బట్టి పౌలు భక్తుడు ఫిలోమోనుకి లేఖ రాస్తాడు. ఈ వ్యక్తి నీకు నష్టం కలుగజేసిన మాట నిజమే, కానీ మునుపు పరిస్థితి నీకు ఈ వ్యక్తి ప్రయోజనకరంగా లేడు, నష్టం కలగజేసిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడిలో ఉన్న ఈ వ్యక్తిని బట్టి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు చాలా ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే నీకు కలగజేసిన నష్టం ఏదైనాను అది నా యొక్క అకౌంట్లో వేయమని చెప్పేసి ఆ యొక్క పౌలు భక్తుడు చాలా నమ్మకమైన కలిగిన మాటలు చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క ఒనేసిముని దగ్గరుండి ఆ యొక్క జీవితాన్ని మొత్తం అంతటిని చూశాడు కాబట్టి పౌలు ఆ మాట చెప్పగలిగాడు. ఈరోజు సంఘంలో ఉంటున్న నిన్ను బట్టి, నన్ను బట్టి మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు ఈ మాట చెప్పగలరా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా.